దాంతోటి ఇస్తురు. సప్పరిస్తారు. పిల్లలు నోరు మంచిగా అవుతుంది. ఉప్పు ఉప్పు, కారం కారం నోరు టేస్ట్ అవుతుందని అట్లా ఇస్తురు. ఇట్లా పీసు ఇట్లా కొరుక్కుంటా సప్పరించుకుంటా మీకు కూడా గడిగిపోతుంటినా కారం బాగా తినరని అద్దరిపోయింది టేస్ట్. అవునా? నమస్తే, మంచిగున్నారా మీరు? నేను మంచిగున్నా. ఏంటంటే ఆవకాయ పులిగోర ఎట్లా చేసుకుందాం? మనము ఇంట్లో ఏం కూరగాయలు ఉండయి, మనం ఎట్లా అని ఆలోచించేది అవసరం లేదు. చిన్న చిన్న వక్కలతోటి ఉడుకుంటుంది, మనకు సొప్పు లెక్క ఇట్లా చిన్న వక్కలు నరికింది అదంతా చేసుకోవచ్చు. ఆవకాయతో చేసుకోవచ్చు. వక్కలు పెద్దగా ఉన్న వక్కలతో ఉడికి చేసుకోవచ్చు. ఎట్లా చేసుకుందాం అన్నది పులిగోర. మనకు ఇప్పుడు లంచ్ బాక్స్కైనా పిల్లలకైనా అప్పటికప్పుడు చేసేయచ్చు. మన ఇంట్లో కూరగాయలు లేవు, పిల్లలకు అప్పటిదప్పుడే ఇట్లా చేసిస్తే కమ్మగా తింటుంది. స్కూల్లో గుడక పిల్లలు గుడక ఇక మనక ఇంట్లో గుడక అందరు కమ్మగానే తింటారు. ఇక కూర లేదన్న లోటు అన్నది ఉండదు. ఇక కూర కంటే సూపర్గా తినచ్చు. ఇట్లా చేస్తురు పెద్దలు. ఇక మా బాపమ్మ అనేది చేస్తుండే, మా అవ్వ చేస్తుండే. అప్పుడు సొప్పు నరికి పెట్టి తొక్కు పెట్టేసి అది ఎప్పుడెప్పుడు కలుపుదురు, అట్లా కలుపుదురు. ఆవకాయ ఉంటే ఆవకాయ కలిపి అట్లా చేస్తురు. ఇక మంచిగా ఉంటుండే, అంత కమ్మ ఉంటుండే. వేడి వేడి తింటుంటే నోట్లకు ఇక రుచి అంటే ఓ లెవెల్ రుచి, అంత కమ్మ వస్తుంది. కూరగాయలు లేవు, ఇప్పుడు ఏం లేవు, ఎట్లా అన్నది ఆలోచించేది అవసరం లేదు. కామెంట్ పెట్టు, నిజమా కాదా? ఇది మేము చిన్న ఉన్నప్పటి నుంచి తిన్నది నిజం అన్నది బాగా మందికి ఆ రోజులలో తిన్నోళ్ళకి మాత్రం అందరు తెలుస్తుంది ఇది విషయం. ప్రతి పెద్ద మనిషి ఇంట్లో చేసిన వాళ్ళే ఉంటుంది ఇది ఆవకాయ పులిగోర. ఇక ఇట్లా కమ్మ చేసుకొని అట్లా పెద్దలు చేసింది ఇంట్లో పొదుపు తిండి మంచిగా కడిపిండ తినుడు. ఎవరు వచ్చినా కడిపిండ తినిపోయేటట్టుగా ఎత్తురు, అంత మంచిగా ఉంటుండే. ఇక ఇప్పుడు రేట్ అయినా చేస్తుండ్రు కావచ్చు, కానీ అప్పుడు ఉన్న దాంట్లో ఉల్లిగడ్డతో కూడా కూరలాంటి వాళ్ళు ఉన్నారు. ఇది విషయం. అట్లా ఇక నేను కూడా అంటుంది అప్పుడప్పుడు, అది విషయం. ఇక లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏంటంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పంపించండి అర్జెంటుగా. ఎట్లా ఏం లేని టైంలో కూడా మనం ఎట్లా చేసుకోవాలి, కడుపు నిండా ఎట్లా తినాలన్నది ప్రతి అమ్మాయికి అబ్బాయికి అందరికి ఇళ్ళల్లో కూడా మనము ఎట్లా అన్న కమ్మగా ఫుడ్ పెట్టే చూడండి, కడుపుండా తిని హాయిగా ఉండేది చూడండి. ఇది విషయం. అన్ని ఉన్న రోజు అన్నీ ఉంటాయి, అన్ని లేని రోజు ఇట్లా చేయండి. ఉన్నా కూడా ఇట్లా వేసుకొని చూడండి, ఎంత కమ్మగా ఉంటుందో, ఎట్టుంటుందో, ఎంత రుచి ఉంటుందో. ఇక రుచికైతే ఏం చెప్పలేను. ఇక చేసుకుందాం. ఇక చూపిస్తారా అండి? రైసు వేడి వేడి రైసు, నైట్ రైస్ ఉన్నా కానీ చేసుకోవచ్చు. ఇప్పుడు వేడి వేడి రైసే నేను ఈ వేడిదే ఈ రైసు ఇప్పుడే అండినా. ఇక మన నైట్ రైస్ ఉన్నా కానీ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి ఒక 2-3, కొత్తిమీర, ఆవాలు, జీలకర్ర, కొంచెం నెయ్యి ఉంటే మంచిగా ఉంటుంది. నెయ్యి ఇక లేకపోతే కూడా వదిలేయండి ఈ విషయం. ఇక నెయ్యి అప్పటి రోజులలో ఉంటే వేస్తురు, లేకుంటే వదిలేస్తురు. ఎండుమిర్చి, పల్లీలు, ఇగో ఉప్పు, ఈ పింక్ సాల్ట్ రెడ్గా ఉన్నదని, ఇగో ఇదైతే పసుపు కొద్దిగానన్నా కావాలి. ఇక మనకు మినపగుళ్ళు, ఆవకాయ ఎట్లున్న చూడు, ఎంత బాగున్నది. ఇట్లా కర్ర మనటట్టు ఉండాలి వక్క అన్నది, అంత మంచిగా పెట్టాలి. కరివేపాకు, ఇంతల్ని ఎట్లా చేసుకుందాము? వంట రూమ్లో అయితే ఆయిల్ ఉంటుంది. ఆయిల్ కూడా ఎక్కువ పట్టది. మనకు ఆవకాయకు ఆయిల్ ఉంటుంది కొద్దిగా కదా, కొంచెమే పడుతుంది. మన పల్లీలు ఇవన్నీ గొలుచుకుందందుకే పడుతుంది, ఎక్కువ పట్టది, తక్కువనే వేసుకోవాలి. ఏంటంటే మనకు ఏ టైంలో ఏం లేకున్నా కూడా ఇట్లా కమ్మగా చేసుకుని తినాలి. ఇక రుచి. ఇక వడకట్టు గుడక ఏం చేసినామంటే, ఆవకాయ పులిగూర చేసినా అంటే అయ్యో కొంచెం పెట్టి కొద్దిగా అంత అని అందరూ. ఇక ముసలోళ్ళు ఉన్నా కానీ ఆవకాయ పులిగూర అంటే ఇష్టపడదు. ఆ రోజులలో ఫుడ్డే. ఇక వెనకటి రోజులలో మీ ముందు పెడుతున్నా. ముందు ఏ రోజులలో చేసినాయి, ఈ రోజులలో చేసినాయి, ఆ రోజులలో చేసినాయి అన్నీ మీ ముందుకు వస్తాయి. ఏంటంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే ఇక ఏంటంటే నచ్చితే చేసుకోండి, నచ్చలేదు అనుకో వదిలేయండి. లైక్లు ఇస్తుంటే ముందు మీ ముందు ఉంటా. లైక్లు ఇవ్వకపోతే మాత్రం మీ ముందు ఉండే ఇది విషయం. ఇక మంచిగా చేసుకుందాం. చెప్పాలా, వంట రూమ్లోకి వెళ్దాంపా, ముట్టించుకుందాము. లాస్ట్ దాకా చూడండి. ఆవకాయ పులిగూరనే కదా అని అంటే ఇది ఇట్లనే అని అనుకోకుండా ఇది ఎట్లా చేస్తానో చూడు. లాస్ట్ దాకా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇది విషయం. గిన్నె పెట్టుకుంటున్నా చూడండి. మీరు కడాయిలు ఏ గిన్నెలైనా వేసుకోవచ్చు, పదన ఉండద్దు. నాన్ స్టిక్ అన్నది పదన ఉండద్దు. ఇది మనము ఇది కూడా డేలు విండుకోవాలి. మనం వంట అయిపోయిన తర్వాత విండేసుకోవాలి ఎప్పుడైనా కానీ. ఇవన్నీ చెప్తున్నాం అని అనుకోకూడదు. ఇక ఎందుకంటే నేను యూట్యూబ్ కాబట్టి చెప్తున్నా ఇది విషయం. ఇప్పుడు ఆయిల్ ఒక స్పూన్ వస్తే సరిపోతుంది.
ఇవన్నీ గోలుతుంది గరం కానీ ఇక ఆవాలు 1 టీ స్పూన్ వేయండి. ఆవాలు మంచిగా ఉంటే టేస్ట్ ఉంటుంది. జీలకర్ర 1 టీ స్పూన్ వేయండి. నేను జీలకర్ర అయితే మంచిగా వాడుకుంటా, జీలకర్ర ఎక్కువనే కావాలి. ఇప్పుడు పల్లీలు మంచిగా గోలాలి. పల్లీలు కూడా గోలిన తర్వాత ఎట్లా ఇప్పుడు మినపప్పు వేసుకుందాం. ఇది కూడా గోలాలి, అవిటితో గోలుతుంది. మినపగుళ్ళు 1 టీ స్పూన్ వేస్తుంది. మీరు ఎక్కువ కావాలంటే ఇంకెక్కువ వేసుకోండి, మీ ఇష్టం. ఇక ఈ టైంలో ఇంకా శనగపప్పు ఉడికి వేసుకోరు, కానీ ఇక నేనైతే ఇట్లనే వేస్తా. ఇట్లనే మంచిగా ఉంటుంది. వేసుకోరు శనగపప్పు ఉడక, మీ ఇష్టం. మీకు మంచిగా ఉంటుంది. చూసి లాస్ట్ దాకా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే పాతకాలమే ఎట్లున్నాయి ఏమున్నాయి, అప్పటి వాళ్ళు ఎట్లా చేసిర్రు అని ఇప్పటి పిల్లలకు తెలవాలి. ఆవకాయ ఉంటే ఇట్లా చేసిర్రా అన్నది. ఏంటంటే మీరు చేస్తున్నా 1, 2, 3 అది కారం ఉంటుంది అని మీరు అనుకుంటే కారం ఉన్నా కూడా వేసుకోరు. అంత మనకు ఏంటంటే అంత కారం ఏమి ఉండదు. పచ్చిమిర్చి 1, 2 అట్లా టేస్ట్ వస్తుంది మనకు ఉరుకుతుంటే కూడా. అన్నీ మంచిగా గోలేదు. పల్లీలు ఎంత మంచిగా గోలినవి చూడండి. ఇప్పుడు కరివేపాకు ఉడక మంచిగా గోలాలి. అన్నీ మంచిగా గోలితేనే కమ్మ వస్తుంది. పోపే కమ్మగా గోలాలి, ఎందుకంటే పోపు తోటి టేస్ట్ వస్తుంది ఎప్పుడు ఉడక. పసుపు కొద్దిగా కలర్ గురించి. ఉప్పు మనకైతే ఆవకాయలు ఉప్పు ఉంటుంది కదా, 1 ½ టీ స్పూన్ వేస్తున్నా. మీకు లెక్క కూడా చెప్పాలి. 1/2 టీ స్పూన్ వేస్తున్నా, సరిపోతుంది. కొత్తిమీర కొంచెం అంత. ఇవి ఉంటే వేసుకుంటారు, ఇవి లేకపోతే వదిలేస్తారు. కొత్తిమీర గుడక మీ ఇష్టం, ఇది విషయం. ఇప్పుడు ఆవకాయ మెయిన్ ఇంగ్రీడియంట్ ఆవకాయ బాగుంటుందా? నేను చిన్నప్పటి నుంచి తిన్నాను ఇది ఆవకాయ. ఇప్పుడు అన్నం మీదకెళ్ళి వేసుకోవాలి. ఇంత అన్నం ఉంది కదా, 1 గ్లాస్ రైస్, 1 గ్లాస్ రైస్, 1 గ్లాసు కరెక్ట్. 1 గ్లాస్ రైస్కు 2 టీ స్పూన్లు వేస్తున్నా. నిండా వేస్తున్నా, సరిపోతుంది. ఇవన్నీ వేసుకున్నాం కదా, కొంచెం కారం ఉంటుంది కదా, మంచిగా కలుపుకోండి. తినడా సంబరం ఉంటుంది. ఆ రోజులలో మేము తిన్నోళ్ళం కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు 2 టీ స్పూన్లు నెయ్యి వేయండి, మంచిగా వస్తుంది. ఇట్లా ఉంటే వేయండి నెయ్యి, లేకుంటే వదిలేయండి. ఈ విషయం నెయ్యి వేస్తే మంచిగా ఉంటుంది ఆవకాయ. ఇప్పుడు రైస్ నేను అండంగా తీసిన పొడి ఇప్పుడు బంద్ చేసుకోండి స్టవ్. తర్వాత స్టార్ట్ చేసుకున్నాం. మంచిగా కలుపుకున్నాక మాడనియాలి. మంచిగా కలుపుకోవాలి. చేతితో చెయ్యండి, ఏ పని కాదు. నీట్గా చేసుకోవాలి. ఏ పని చేసుకున్నా కానీ ఏంటంటే అటింత చేస్తే మంచిగా ఉండదు. అప్పటి రోజులల్లో అప్పుడు పెద్ద మనుషులు కొంచెం కరెక్ట్ చేసి కోపం పొద్దుగా ఇట్లా మంచిగా వెయ్యాలి, నీట్గా వెయ్యాలి అందరూ. అప్పుడు పొయ్యిల మీద అయినా కానీ పొయ్యిలు అలుక్కొని, ముగ్గులు వేసుకొని, బొట్లు పెట్టుకొని ఎంత లక్షణంగా కనబడినో. బాగా కష్టపడుతురు పని చేయాలంటే. ఇక ఎంత అలుకుడు అంటే ఏంది, ఇండ్లు కూడా అలుక్కున్న వాళ్ళు ఉన్నారు. అట్లా మాకైతే తెలియదు. మేము చిన్న ఉన్నప్పటి నుంచి మాకు బండలే ఉన్నాయి, కానీ కొన్ని ఇండ్లల్లో ఇట్లా బాగా కష్టపడ్డారు. మనము దేవుని రూమ్లల్లో కూడా బండలు అయిపోతుంది. అలుగింది ఉంటే లక్ష్మని ఆవు పెండ ఇట్లా తెచ్చి అలుకుదురు. అది మొత్తం కలుపుకున్నాక నేను చెప్తాను. సరే, స్టవ్ బంద్ చేసుకోవాలి. అంత కలుపుకున్నాకనే మళ్ళీ స్టవ్ మీద తెచ్చుకొని అన్నంకు పట్టాలని కొంచెం సన్న మంట మీద 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఎంత కమ్మ ఉంటుందో ఇది ఆవకాయ పులిహోర అంటే. మేము చిన్న ఉన్నప్పటి నుంచి అయినా మేము తిన్నోళ్ళము. ఇక మీరు కూడా చేసుకొని, నేను ఇంతకుముందు వీడియోలో ఇవి చేసినా కానీ ఇక అప్పుడు స్టార్టింగ్లో చేసిన అది ఉన్నది. కానీ ఇప్పుడు కూడా చూడు కొద్దిసేపు 1 5 నిమిషాలు ఇట్లా మగ్గని కొద్ది 1 5 నిమిషాలు. ఎందుకంటే ఇక మనం అన్నం కలిపేసుకుని 1 5 నిమిషాలు సన్న మంట మీద మగ్గించుకోవాలి. అట్లా ఇక బంద్ చేస్తున్నా. రెడీ అంత వచ్చింది చూడండి. ఇట్లా గరం సూపర్ ఉంటుంది. ఇక
టేస్ట్ లెవెల్. ఇక ఇది అయితే తింటుంటే నోట్లకు వాటర్ వస్తాయి. ఇక మనకు ఆరోగ్యం మంచి లేనప్పుడు ఉడక ఇది ఆవకాయ పులిగూర అంటే అంత బాగుంటుంది. చిన్న వక్కలది ఉడక అంత బాగుంటుండే టేస్ట్. సొప్పు నరికి పెడతాం మన అందరూ అప్పటోళ్ళు. ఇక అట్లా చేస్తురు. అప్పుడు పెద్ద మనసు ఆ కుండలే మాగిపోతుండే, తొక్కులు పెట్టి పెట్టి ఇట్లా రౌతులు లెక్క అవుతుండే. ఇట్లా మొత్తం రౌత్ ఎట్లుంటుంది అట్లా ఉంటుండే, అంత మంచిగా ఉంటుండే. అట్లా తొక్కు పెట్టేది తొక్కుంటే కమ్మ తినచ్చు. తినచ్చు. 20 ఎప్పుడు ఇక సంవత్సరం ఎలా ఉంటది. ఇక అట్లా పానం మంచి లేనప్పుడు చూస్తే అయినప్పుడు ఇట్లా వేసుకొని కమ్మగా నోటికి రుచిగా తినరు. ఎంత మంచిగా మనం ఏది తిందామన్నా నోటకోదు, ఇట్లా తినబుద్ధి అవుతుంది. అప్పుడు ఆ టైంలో ఆవకాయ కొరకాలనిపిస్తుంది, సప్పరియాలనిపిస్తుంది. మొన్న మా మనమరాలు జ్వరం వచ్చిందట, వచ్చినాక ఆవకాయ కడిగాలి ఏంటంటే కారం బాగుంటుందని కడిగిస్తే సప్పరించుకుంటుంది. ఉప్పు కమ్మగా వచ్చిన కొద్ది నక్షత్ర చైత్ర ఇద్దరు తిన్నారు బిడ్డ. టేస్ట్ వస్తుంది. చిన్నప్పుడు కడిగిస్తుండే రోజుకోవక్క వాళ్ళకి అవి ఇవి బిస్కెట్లు ఇచ్చుడు ఉండపో. బిస్కెట్ ఇక ఇట్లా ఆవకాయ పచ్చ నోరుకు టేస్ట్ వస్తుంది. సరే రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుకుని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. కమ్మ వాసన వస్తుందా, ఎంత కమ్మ వాసన వస్తుందో. అట్లా ఆవకాయలు కూడా అట్లా మనం ఇంట్లో సామాన్తో మనం సంవత్సరం వెళ్ళా ఉండేటట్టు పెట్టుకుంటాం. కానీ మనకి ఏ టైంలో అయినా మనకు ఆదుకుంటుంది. కూరలు లేని టైంలో పెట్టుకొని తింటాము, ఇట్లా చేసుకొని తింటాం. ఇంకా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే అర్జెంట్ పంపించండి. నయ్య లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అన్నది మీకు నచ్చితే చేసుకోండి, నచ్చకుండా నచ్చని అనుకోబోద్దే ఇది విషయం. కానీ ఇక నేను చెప్తాను, ఎందుకంటే నాది యూట్యూబ్ కాబట్టి చెప్తా. ఇక మన వాళ్ళకి అన్నీ చెప్పాలి, అన్ని విషయాలు చెప్పాలి. ఇక అన్ని నాకు ఒక ఆనందము, ఒక సంతోషము, మంచి రిసీవ్ చేసుకుంటాం. బయటకు వెళ్తే కూడా అమ్మ నీ వంటలు నచ్చుతున్నాయి, మేము చేసుకుంటున్నాము, నువ్వు ఇట్లా చేయి, కంటిన్యూ చేయని చెప్తుర్రు. ఇక నాకు అది సంతోషం అనిపిస్తుంది. ఇక మీరు ఏదైనా కానీ ఒక ఫుడ్ తింటున్నట్టే ఎంత సంతోషం, కడుపుకి ఎంత మంచిది. కడుపుకు అది మంచిగా వేసుకొని తింటున్నట్టే అది ఎంతో సంతోషమైంది. బుక్కెడు అన్నం పెడితే అది పెద్ద ఆశీర్వాదం. ఇక మనం ఆ బుక్కెడు అన్నం ఇచ్చింది ఏం పెట్టినా, ధనం ఇచ్చినా, ధాన్యం ఇచ్చినా కానీ అది మనకు అంతా ఉండదు. ఏదైనా కానీ మనం ఒక బుక్కెడు అన్నం పెట్టినామంటే నీకు కడుపుసలం ఉండవా, నువ్వు అన్నం పెట్టినావు అంటావు. ఇది విషయం. ఇది విషయము. ఇక పెద్దలు అన్నది నేను చెప్తున్నా. ఇక మనం ఏదైనా కానీ కట్టు పెట్టింది చెడిపోదు, అంత మంచిగా ఉంటుంది. ఇక సరే ఉంటా మరి. ఇక మళ్ళీ మంచి మంచి వీడియోతో మేము ముందుకు వస్తా. లైక్లు అయితే ఇవ్వండి, లైక్లు ఇస్తుంటే ముందు మీ ముందు ఉంటా. పాతకాలం ఫుడ్తో మీ ముందుకు వస్తా. ఇది విషయం. ఆవకాయ పులిహోర పాతకాలం వంట. మా అమ్మమ్మ చేస్తుండే ఇట్లనే. మా అమ్మమ్మ ఆవకాయ పులిహోర మంచి ఎట్లా అంటే ఇక అప్పటికప్పుడు కమ్మ ఏమైనా తినబుద్ధి అవుతుందంటే ఆవకాయ పులిహోర తింటావు బిడ్డ అని అంటుండే. ఇట్లా చేసిస్తుండే. మా మమ్మీ కూడా చేస్తుంది. మస్తు అంటే మస్తు ఉంటుంది. ఇది టేస్ట్ అద్దిరిపోతుంది. అమ్మమ్మల నానమ్మల కాలం నాటి పాతకాలం అంట. ఇక మనకైతే ఇంట్లో ఈ తొక్కు అయితే ఉంటుంది కదా, ఈ తొక్కుతోటి అప్పటికప్పుడు ఇట్లా కలుపుకొని అట్లా తినేసేయచ్చు. ఇక ఎట్లుంటుంది అంటే సో అదిరిపోద్ది టేస్ట్ ఈ ఆవకాయ. మొన్న నక్షత్ర చైత్ర వస్తే కూడా మమ్మీ ఇది ఆవకాయ ఇచ్చింది. అలా నోరు బాగాలేకపోతే కూడా సెట్ అయిపోయింది. వాళ్ళు అన్నారు అబ్బా మస్తుంది అమ్మమ్మ అని. అప్పుడు పెద్ద మనుషులు ప్లానింగ్ అంతా ప్లాన్ తోటి ఇస్తారు, సప్పరిస్తారు. పిల్లలు నోరు మంచిగా అవుతుంది, పప్పు కారం నోరు టేస్ట్ అవుతుందని అట్లా ఇస్తారు. ఇట్లా పీసు ఇట్లా కొరుక్కుంటా సప్పరించుకుంటా. మీకు కూడా గడిగిపోతుంటినా కారం బాగా తినారని. అద్దరిపోయిన టేస్ట్. అవునా, మస్తుంది. ఇట్లా చేసుకోరు, ఒకసారి ట్రై చేయరు. మీకు కూడా అంటే చేస్తారు కావచ్చు, చేసేటోళ్ళు మేము కూడా చేస్తామని కామెంట్ చేయరు. కామెంట్ చేస్తే తెలుస్తుంది. అసలు ఇట్లా ఆవకాయనైతే పొలాలల్లో ఇట్లా చేన్లకు పోయిన వాళ్ళు కలుపుకొని తింటా ఉంటే ఆ రుచి వేరే లెవెల్ ఉంటుంది. మేము తిన్నాం. తిన్నారా? మేము పొలాల పని చేయకుండా కానీ చేనుకు అప్పుడప్పుడు బాక్స్ తీసుకొని పోయి అట్లా ఎంజాయ్ చేసాం, పిక్నిక్ లాగా. పని చేస్తాను కస్తురు మేము బాక్స్ పెట్టుకుని పోతుంటే అక్కడ గడ్డ మీద గుడిసె ఉంటాడు, గుడిసెలో కూర్చొని తింటుంటే అంత మంచిగా ఉంటుండే. అదే ఆ మెమోరీ అన్నది. ఆవకాయ అన్నది అమ్మమ్మ ఆవకాయ తుక్కు తీసుకొని పోతుంది చేనులకు, ఎప్పుడైనా తీసుకొని పోతుంది. ఎందుకంటే మంచికింత వేస్తా, మంచికింత పెడతా అని. మనం కూరలు సరిపోకుండా కానీ ఆవకాయ అనేది జీతగాళ్ళకి టేస్ట్ సూపర్ ఉంది.
మస్తుంది. మంచిగా ఉంటుంది. కమ్మ ఉంది. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకో అస్సలు మర్చిపోకరి. ఒక లైక్ ఇచ్చేసుకొని ఇటువంటి మంచి మంచి వీడియోస్ తోటి మేము ముందు ఉంటాం మళ్ళీ మంచి కూరగాయలు లేనప్పుడు కూడా సూపర్ ఇక నోరు మంచిగా లేనప్పుడు కూడా అయ్యో తినబుద్ధి అయితే లేదు, ఏం తినబుద్ధి అయితే నోరు సై లేదని అంటాం. సై లేనప్పుడు ఈ సై అవుతుంది, ఇది విషయం. చూస్తున్నప్పుడు కూడా ఇట్లా వేసుకొని తింటే నోరు టేస్ట్ అవుతుంది.